బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రాత్మక నివాసంపై దాడి జరిగింది. కొందరు నిరాశనకారులు ఆయన నివాసంపై దాడి చేసి నిప్పటించారు. అనుగుణంగా పదవి కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా సామాజిక మాధ్యమం వేదికగా ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మొహమ్మద్ యానిస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని అవామీ లీగ్ పార్టీకి ఆమె పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఢాకాలో ఘటనలు చెలరేగినట్లు తెలుస్తుంది. నిప్పు పెట్టడంపై సైతం ఆమె స్పందించారు. హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ కు బంగబంధుగా పేరుంది. బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని భారత సాయంతో పూర్తి చేశారు. అనంతరం 1975లో ఆయన అధికార నివాసంలో ఉండగా సైన్యం దాడి చేసి ఆయనతో సహా ఇంట్లో వారిని చంపేసింది. రెహమాన్తో సహా ఆ కుటుంబంలో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో హసీనా ఆమె సోదరి రెహనా జర్మనీలో ఉండడంతో బతికిపోయారు. బంగ్లా చరిత్రలో ముజిబుర్ నివాసం ఓ ఐకానిక్ చిహ్నంగా గుర్తింపు పొందింది. అవామీ లీగ్ పాలనలో దీన్ని మ్యూజియంగా మార్చారు. బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక ఘటనలు చెలరేగాయి. బంగబంధుగా పేరొందిన షేక్ ముజిబుర్ రెహమాన్ చారిత్రక నివాసంపై దాడి జరిగింది. కొందరు నిరసనకారులు ఆయన నివాసంపై దాడి చేసి నిప్పటించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, బంగ్లాదేశ్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. షేక్ ముజిబుర్ రెహమాన్ బంగ్లాదేశ్ కి స్వాతంత్ర ఉద్యమానికి ఆ రోజు అగ్రగామిగా నిలిచినటువంటి వ్యక్తి, బంగ్లాదేశ్ కి మొదటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ తర్వాత ప్రధానమంత్రి అయినటువంటి ప్రముఖ నేత అనే చెప్పాలి. సో బంగ్లాదేశ్ లో ఒక చారిత్రకమైనటువంటి ఒక విప్లవకారుడు, ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి వ్యక్తి రెహమాన్. అంటే ఇందాక మీరు చెప్పినట్టు బంగబంధు అని బంగ్లాదేశీయులు ఆయనను పిలుచుకుంటూ ఉంటారు. సో 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటాన్ని నడిపించడంలో బంగబంధు ప్లేడ్ ఏ కీ రోల్. సో అప్పటి నుంచి ఆయనను అంటే బంగబంధు అంటే బంగ్లాదేశ్ కు ఒక ఫ్రెండ్ అని చాలా గౌరవంగా పిలుచుకునేటువంటి పరిస్థితి. సో ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు అంటే నివాసం ఏదైతే ఉందో చారిత్రక కట్టడం, దాని ప్రస్తుతానికి బంగ్లాదేశ్ లో ఒక మ్యూజియం లాగా ఆ ఇల్లును చూస్తూ ఉంటారు. ఇట్లాంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం, షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత షేక్ హసీనా భారత్ లో తలదాచుకుంటున్నారు. ఈవెన్ భారత హిందువుల పైన కూడా బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు కూడా నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ లో మరొకసారి ఇంకో షాకింగ్ ఘటన జరిగింది. ఢాకాలో నిరసనకారులు ఇంకొకసారి రెచ్చిపోయారు. హింసాత్మక ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయి బంగ్లాదేశ్ భారత్ మధ్యలో. షేక్ హసీనా భారత్ లో తలదాచుకుందన్నటువంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ లో భారత హిందువుల పైన కూడా దాడులు జరుగుతున్నాయి, హిందూ దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. సో ఇలా నేపథ్యంలో మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి అంటే బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు ఎవరైతే ముజిబుర్ రెహమాన్ ఉన్నారో ఆయన ఇల్లును ఆందోళనకారులు మొత్తం ముట్టడించింది, పట్టించడం జరిగింది. దీంతో భారీగా కూడా ఆస్తి నష్టం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఆ వీడియోలు కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సో అంటే ఏదైతే బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ పార్టీని దేశం నుంచి బహిష్కరించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే ఇది షేక్ హసీనాకు సంబంధించినటువంటి అంశం. సో ఇలాంటి నేపథ్యంలో రెహమాన్ ఇంటిని ఆందోళనకారులు మళ్లీ ముట్టడించింది. ఆయన ఇంట్లోకి బలవంతంగా చొచ్చుకెళ్లి ఇంటిని మొత్తం కూడా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేశారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఆ ఇంటిని పూర్తిగా తగలబెట్టడం కూడా జరిగింది. సో ఇదే టైంలో అటు మాజీ ప్రధాని హసీనాపై కూడా కేసులు నమోదు కావడం, మైనార్టీలపై దాడులకు నిరసనగా అవామీ లీగ్ నిరసనలు కూడా తెలపాలంటూ కూడా పిలుపునిచ్చింది. సో ఈ రోజు మొత్తం కూడా బంగ్లాదేశ్ లో నిరసన ప్రదర్శనలకు వాళ్ళు పూనుకున్నారు. సో మరోవైపు అంటే ఈ రెహమాన్ చెందినటువంటి ధన్మోండి నివాసం పైన గతంలో కూడా చాలా దాడులు జరిగాయి. సో లాస్ట్ ఇయర్ కూడా ఆగస్టు 5వ తారీఖు రోజు అవామీ లీగ్ ప్రభుత్వం పతనం తర్వాత అంటే షేక్ హసీనా బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంటి పైన దాడి చేసి ఆ ఇంట్లోని సామాన్లను ఎత్తుకెళ్లిపోయారు, సామాగ్రిని ధ్వంసం చేశారు. ఇక ఇట్లాంటి నేపథ్యంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి క్రమంలోనే నిరసనకారులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఆమె వీడియో చూస్తూ ఆమె వీడియోకి రెస్పాండ్ అవుతూ మా యునెస్ ప్రభుత్వం పైన అంటే ఆమె యునెస్ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటన నిర్వహించాలి, తిరగబడాలంటూ కూడా బంగ్లాదేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సో బుల్డోజర్లతోటి లక్షలాది మంది అమరవీరుల ప్రాణాలను బలిగొని మనం ఇవాళ సంపాదించినటువంటి ఈ జాతీయ జెండా, ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో మన స్వాతంత్రాన్ని మనమే నాశనం చేసేటువంటి శక్తి
వాళ్ళు తీసుకుంటున్నారు. బట్ వాళ్ళకి అంత సీన్ లేదు. వాళ్ళు కేవలం ఇండ్లను కూలగొట్టొచ్చు, కానీ చరిత్రను మాత్రం కూలగొట్టలేరు. బంగ్లాదేశ్ స్వాతంత్ర చరిత్ర అనేది అది ఎప్పటికీ ఉంటుంది. సో ఖచ్చితంగా చరిత్ర తన ప్రతీకారం తీర్చుకుంటుందంటూ కూడా షేక్ హసీనా కీలక వ్యాఖ్యలు చేయడం. సో మరోవైపు భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నటువంటి షేక్ హసీనాను స్వదేశానికి రప్పించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఇట్లాంటి నేపథ్యంలో ఒకవైపు బంగ్లాదేశ్ లో హిందువులపైన దాడులు జరుగుతున్నాయి, ఒకవైపు షేక్ హసీనా పాస్పోర్ట్ రద్దు కావడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో బంగ్లాదేశ్ లో చారిత్రక కట్టడం బంగబంధు ఇంటిని నిరసనకారులు నిప్పంటించడం సంచలనంగా మారింది బంగ్లాదేశ్ లో. లక్ష్మి.